MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. హలో, వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఏమైందో ఏమో గానీ ఈ మధ్య తెలుగులో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు వరదల వరుసగా వచ్చిన సినిమాలకు సడన్ గా బ్రేక్ పడడానికి కారణమేంటి? క్వాలిటీ కోసం మనోలే టైం కావాలని అడుగుతున్నారా, లేదంటే బడ్జెట్ పెరుగుతుంది కదా అని టైం గ్యాప్ కూడా పెరుగుతోందా? అసలు ఏం జరుగుతుంది చూద్దాం ఎక్స్క్లూజివ్ గా పదండి. పాన్ ఇండియన్ సినిమాను ఇండియాకు పరిచయం చేసిందే మన హీరోలు. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత కరోనా వైరస్ కంటే ఫాస్ట్ గా పాకిపోయింది. కన్నడ, తమిళ హీరోలకు పాన్ ఇండియన్ మోజు పట్టుకుంది. అయితే ఎందుకో తెలియదు గానీ తెలుగులో ఈ మధ్య భారీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. వెల్కమ్ టు సప్తగిరి NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. క్వాలిటీ చెక్ కోసమే టైం తీసుకుంటున్నారు మన స్టార్స్. పాన్ ఇండియా బ్రాండ్ తో కంటెంట్ లేని సినిమాలు విడుదల చేస్తూ పోతే చివరికి ఆ బ్రాండ్ ప్రమాదంలో పడిపోతుందని ఇన్నాళ్లకు అర్థం చేసుకున్నట్లున్నారు. అందుకే రీషూట్స్ చేసైనా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, తేజ సజ్జా మిరాయి లాంటి సినిమాల రిలీజ్ లేట్ అవ్వడానికి ఇదే కారణం. గత ఏడాది కాలంలో విడుదలై విజయం సాధించిన పాన్ ఇండియన్ సినిమాలు కల్కి, దేవర, పుష్ప 2 మాత్రమే. గేమ్ చేంజర్ సహా చాలా భారీ సినిమాలకు షాక్ తప్పలేదు. ఇక 2025-26లో చూసుకుంటే రాబోయే భారీ సినిమాల సంఖ్య కూడా తక్కువే. మహా అయితే ప్రభాస్ నుంచి రాజాసాబ్, ఫౌజీ, NTR నుంచి వాటు, రామ్ చరణ్ నుంచి పెద్ద సినిమాలు రానున్నాయి. పవన్ నుంచి హరిహర వీరమల్లు, ఓజీ రానున్నాయి. అయితే ఇప్పటి వరకు పవన్ పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ఇక నాని హిట్ 3తో తెలుగులో మాత్రమే హిట్ కొట్టారు. ఈ సమయంలో అందరి ఆశలు సెప్టెంబర్ 25న రానున్న బాలయ్య అఖండ 2, 2026లో రాబోయే NTR డ్రాగన్, ప్రభాస్ స్పిరిట్ పైనే ఉన్నాయి. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ హవా ఒకప్పట్ల లేదనేది కాదనలేని వాస్తవం. ఆశలు లేవని డాక్టర్ చెప్పాక పేషెంట్ సడన్ గా బతికి బయటకు వస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఇప్పుడు. మరీ ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా రాదని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అది తెలిసి గాల్లో గెంతలేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరి ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు వరుసగా గుడ్ న్యూస్లు అందుతున్నాయి. ఆయనున్న బిజీకి ఒక్క సినిమా కూడా పూర్తి చేయరు. అవన్నీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్లాల్సిందే అనుకుంటోన్న సమయంలో ముందు వీరమల్లు షూట్ పూర్తి చేశారు పవన్. ఆ తర్వాత ఓజీపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా ఓజీ షూట్ వేగంగా నడుస్తోంది. హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. అన్నీ కుదిరితే ముంబైలో జరగబోయే వీరమల్లు ప్రెస్ మీట్కు పవన్ కూడా రానున్నారు. అంతేకాదు, ఆగిపోయిందని ఫిక్స్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమా షూటింగ్ పై అప్డేట్ ఇచ్చారు హరీష్ శంకర్. 2 ఏళ్ల కిందే మొదలైంది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్. అప్పట్లో వారం రోజులు షూట్ చేశారు కూడా. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూట్ చేసే అవకాశమే లేకుండా పోయింది. హరీష్ శంకర్ కూడా ఇతర సినిమాలతో బిజీ కావడంతో ఆగిపోయిందని ఫిక్స్ అయిపోయారంతా. ఇలాంటి సమయంలో హనుమత్ జయంతి రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హరీష్ శంకర్. ఓజీ షూటింగ్ పూర్తయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ వైపు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఆలోపు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు హరీష్. జూలైలో ఈ సినిమాకు డేట్స్ ఇచ్చారు పవన్. చాలా తక్కువ వర్కింగ్ డేస్లో ఉస్తాద్ షూట్ పూర్తి చేయనున్నారు హరీష్ శంకర్. మొత్తానికి రాబోయే ఏడాది టైంలో పవన్ నుంచి 3 సినిమాలు రానున్నాయన్నమాట. లండన్ మ్యూజియంలో మైనపు విగ్రహం, ఆ తర్వాత RRR మ్యూజికల్ ఈవెంట్ అంటూ కొన్ని రోజులుగా షూటింగ్ కు పూర్తిగా దూరంగా ఉన్నారు రామ్ చరణ్. ఈ గోలలో పడి పెద్ద సినిమా ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని కూడా మర్చిపోయారు ఫ్యాన్స్. అందుకే వాళ్లకు గుర్తు చేయడానికి మేమొచ్చేసాం. ఇంతకీ పెద్ద షూట్ పరిస్థితి ఏంటి, ఎక్కడ జరుగుతుంది? రామ్ చరణ్ ఫోకస్ అంతా పెద్ద సినిమాపైనే ఉందిప్పుడు. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత చరణ్ కెరీర్ కు కీలకంగా మారింది ఈ చిత్రం. ఈ మధ్య విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పైగా మొన్న లండన్ లో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ రంగస్థలం కంటే పెద్ద బెటర్ గా ఉంటుందంటూ మాటిచ్చారు రామ్ చరణ్.
ఈ స్టేట్మెంట్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. పెద్ది సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగానే పూర్తి చేస్తున్నారు బుచ్చిబాబు. లండన్ నుంచి రాగానే షూటింగ్లో జాయిన్ అయిపోయారు చరణ్. ఇక్కడే హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో షెడ్యూల్ జరుగుతుంది. రామ్ చరణ్తో పాటు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కూడా ఈ షెడ్యూల్లో ఉన్నారు. ఫైట్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు బుచ్చిబాబు. తాజాగా సెట్ నుంచి విడుదలైన ఫోటోల్లో రామ్ చరణ్ లుక్ అద్దిరిపోయింది. ఆయనతో పాటు దివ్యేందు, బుచ్చిబాబు ఉన్నారు. టీజర్లో ఊరమాస్ లుక్ లో కనిపించిన చరణ్ ఇందులో స్టైలిష్ గా ఉన్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మార్చి 27, 2026న విడుదల కానుంది పెద్ది. అక్టోబర్ నాటికి షూట్ పూర్తి చేసి సుకుమార్ సెట్లో జాయిన్ కానున్నారు మెగా వారసుడు. షూటింగ్ ఇంకా మొదలవ్వక ముందే ట్రెండింగ్ అవుతుంది స్పిరిట్. ప్రభాస్ ఉన్నాడు, పైనుంచి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు కదా, ఆ మాత్రం ట్రెండింగ్లో ఉండకపోతే ఎలా చెప్పండి. కానీ అక్కడ ట్రెండ్ అయ్యేది అది కాదు. సినిమా నుంచి మెయిన్ హీరోయిన్ బయటకు వచ్చేసిందని ట్రెండింగ్ అవుతుంది. మరి ఆ ముచ్చటేంటి? స్పిరిట్ విషయంలో అసలు ఏం జరుగుతుంది? కొన్ని రోజులుగా రెస్ట్ మూడ్లో ఉన్న ప్రభాస్ మళ్లీ షూటింగ్స్కి వచ్చేస్తున్నారు. మే 26 నుంచి ఫౌజీ సెట్లోకి వస్తున్నారు రెబల్ స్టార్. ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి దాంతోపాటే రాజాసాబ్ను కూడా ఈ సీజన్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత సందీప్ వంగ స్పిరిట్ సినిమా వైపు వెళ్లనున్నారు రెబల్ స్టార్. గత కొన్నేళ్లుగా ఒకేసారి 2 సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రభాస్. కానీ తన దగ్గర అలాంటివి వద్దు అని ముందుగానే ప్రభాస్ను రిక్వెస్ట్ చేసుకున్నారు సందీప్ వంగ. కాస్త లేట్ అయినా పర్లేదు గానీ తన సినిమా చేసే టైంలో మరో సినిమా చేయకూడదు అనేది సందీప్ కండిషన్. దానికి ప్రభాస్ కూడా ఓకే అన్నారు. అందుకే ఫౌజీ తర్వాతే స్పిరిట్ షురూ కానుంది. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా నుంచి హీరోయిన్ దీపికా పదుకొనే తప్పుకున్నారని తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్స్ల కారణంగానే దీపికా తప్పుకున్నారు. ఈమె స్థానంలో మృణాల్ లేదా శ్రద్ధా కపూర్ను తీసుకుంటారని తెలుస్తోంది. గతంలో సాహోలో కలిసి నటించారు ప్రభాస్, శ్రద్ధ. మొత్తానికి షూట్ మొదలవకుండానే ట్రెండ్ అవుతుంది స్పిరిట్. విశ్వంభర ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు? సినిమా విడుదల చేసే ఉద్దేశం ఉందా లేదా అంటూ కొన్నాళ్ళుగా నిర్మాతలను బాగా గట్టిగా నిలదీస్తున్నారు మెగా అభిమానులు. దానికి సమాధానం ఏకంగా విశ్వవేదికపై ఇచ్చారు మేకర్స్. విశ్వంభర ప్రమోషన్స్ ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్ గా మొదలు పెట్టారు. మరి దానికోసం వాళ్ళేం చేస్తున్నారు? ట్రాక్ చేద్దాం పదండి. కొందరు హీరోల కెరీర్లో కొన్ని సినిమాలు తెలియకుండానే ఆలస్యమవుతుంటాయి. విశ్వంభరతో చిరంజీవికి ఇదే జరుగుతోంది ఇప్పుడు. షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్నా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. ప్రమోషన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అప్పట్లో ఓ టీజర్, ఆ తర్వాత ఓ పాట వచ్చాయంతే. ఆ తర్వాత సందడి లేదు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫ్యాంటసీ కావడంతో భారీ అంచనాల మధ్య మొదలైంది విశ్వంభర. షూటింగ్ కూడా చాలా త్వరగా పూర్తి చేశారు వశిష్ఠ. సంక్రాంతికి కలుద్దామని చెప్పారు, కానీ గేమ్ చేంజర్ కోసం పోస్ట్ పోన్ చేశారు. కాస్త ఆలస్యమైన కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విశ్వంభర ప్రమోషన్ చేస్తున్నారు నిర్మాత విక్రమ్ కుమార్. విశ్వవేదికపై విశ్వంభర సినిమాకు సంబంధించిన బుక్ రివీల్ చేశారు మేకర్స్. ఇందులో ఏముందనేది సస్పెన్స్. మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్లో కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి ప్రపంచం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు వస్తుంటారు. అక్కడ విశ్వంభర ప్రమోషన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ లెక్కన ఇంటర్నేషనల్ గా మెగా ప్రమోషన్ మొదలైందన్నమాట. మార్పు మంచికే. ఇప్పుడు మన హీరోయిన్లను చూస్తుంటే ఈ కొటేషన్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకలా అనుకుంటున్నారా? వాళ్ళు చేస్తున్న సినిమాలు అలా ఉన్నాయి. మరి లేడీ ఓరియంటెడ్ అంటూ కమర్షియల్ కథలకు దూరమైపోయిన బ్యూటీస్ అంతా ఇప్పుడు ఫక్త్ మాస్ సినిమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సీనియర్స్ అంతా అదే దారిలో వెళ్తున్నారు. ఆ కథ ఏంటో చూద్దాం పదండి. నయనతారను పక్కా కమర్షియల్ సినిమాలో చూసి ఎన్నాళ్లైందో కదా. అప్పుడెప్పుడో 2 ఏళ్ల కింద జవాన్ సినిమాలో కాసేపు అలా కనిపించారీమే. తర్వాత మళ్లీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీ అయిపోయారు. అప్పట్లో ఇటు లేడీ ఓరియంటెడ్తో పాటు గ్లామర్ క్యారెక్టర్స్ చేసేవాళ్లు నయన్. కానీ కొన్నేళ్లుగా కేవలం ఫీమేల్ సెంట్రిక్ కథలకు స్టిక్ ఆన్ అయ్యారు. చిరంజీవి సినిమాతో మరోసారి కమర్షియల్ దారిలో వచ్చేస్తున్నారు నయనతార. అలాగే త్రిష కూడా తగ్ లైఫ్లో గ్లామర్ షో బాగానే చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈమె పాటకు రెస్పాన్స్ బాగానే వస్తుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయి అనుష్క శెట్టి సైతం ఘాటీతో పాటే కథనార్ అనే హీరో సెంట్రిక్ సినిమా చేస్తున్నారు. దాంతోపాటే కమర్షియల్ కథల కోసం చూస్తున్నారు స్వీటీ. సమంత కూడా తెలుగులో రీఎంట్రీ కోసం సరైన స్క్రిప్ట్ వేటలో ఉన్నారు. మంచి కమర్షియల్ కథలో నటించాలని ఉందన్నారు ఈ బ్యూటీ. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసే కీర్తి సురేష్ బేబీ జాన్తో రూట్ మార్చేశారు. త్వరలోనే రౌడీ జనార్దన్లో విజయ్ దేవరకొండతో నటించబోతున్నారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ లాంటి బ్యూటీస్ సైతం కమర్షియల్ రోల్స్ వైపు అడుగులేస్తున్నారు.
సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH